పరీక్ష నిర్వహిస్తామని సర్కార్ మళ్లీ మాకు పరీక్ష పెట్టొద్దని విద్యార్థులు. మొత్తంగా సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తారంటూ విద్యార్థులు సిబిఎస్ఈ ఆఫీస్ ముందు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. సిబిఎస్ఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టులు మొదలయ్యాయి. జార్ఖండ్లో 3 పోలీసులు అరెస్టు చేశారు. 9 మంది విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పారు పోలీసు అధికారులు. అయితే లీక్ అయిన ప్రశ్నపత్రాలు వాట్సాప్లో చాలా మందికి చేరాయని, వారంతా డబ్బులు ఇచ్చారా లేక ఫ్రెండ్స్ షేరింగ్ ద్వారా వారికి చేరాయా అనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. రెండు పేపర్లు మాత్రమే లీక్ అయ్యాయని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతోంది. అయితే పొలిటికల్ సైన్స్ పేపర్ కూడా లీక్ అయిందని ఓ వ్యక్తి చెబుతున్నాడు. పేపర్ లీక్ చేసిన వ్యక్తిని యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అయ్యానని, లీకేజీపై ఈ నెల 17నే సిబిఎస్ఈ ప్రధానమంత్రి పోలీసులను అలర్ట్ చేశానని, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. పేపర్ లీకేజీలో బీజేపీకి చెందిన విద్యార్థి విభాగం నేత సతీష్ పాండే హస్తం ఉందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఏబీవీపీ జిల్లా కోఆర్డినేటరే పేపర్ లీకేజీలో ప్రధాన దోషిగా ముంబై కాంగ్రెస్ ట్వీట్ చేసింది. లీక్ అయిన 2 పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామనడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఢిల్లీలోని సిబిఎస్ఈ కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకరిద్దరు చేసిన తప్పుకు ఇన్ని లక్షల మంది బలవ్వాలా? తమ ఫ్యూచర్ తో ఆడుకోవద్దని ప్లకార్డులతో నిరసనకు దిగారు స్టూడెంట్స్. पहली मेरी प्राथमिकता यह है कि मतलब सीबीआई जांच हो पूरे मामले की, और इस समय जितने भी एसएससी की मतलब परीक्षाएं चल रही हैं या आगामी परीक्षाएं होने वाली हैं, और सीबीआई जांच हमको 4 महीने के अंदर चाहिए। अभी आपने देखा सीबीएसई पेपर लीक में पुलिस किस तरह से ताबड़तोड़ कार्रवाई कर रही है, लेकिन हमारे एसएससी में सीबीआई की प्राइमरी जांच वो लिखित कंप्लेंट हुई, उसके बाद कोई अपडेट नहीं आया हमारे पास. పేపర్ లీకేజీ కారణంగా ఫలితాలు ఆలస్యం చేయొద్దన్నారు ఏబీవీపీ నేతలు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ ప్లకార్డులు పట్టుకుని ఢిల్లీలో నిరసన తెలిపారు. కేరళ, రాజస్థాన్లోనూ విద్యార్థులు ఆందోళన చేశారు. పేపర్ లీకేజీపై మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రీ ఎగ్జామ్ మంచిదేనన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. తప్పు చేసిన వాళ్లను ఇప్పటికిప్పుడు గుర్తించడం కష్టమని, అందుకే మళ్లీ పరీక్ష రాస్తే స్టూడెంట్స్ కే మంచిదన్నారు. There has to be a re-examination, but in what format and what date, that only the ministry can decide, and the board, with the help of the board. And I think it would be wrong to say that there should be no re-examination. As a former professor, I can tell you that examination, the students should welcome it because they are fresh in it. మరోవైపు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పేపర్ లీకేజీ ఇష్యూలోనూ విద్యార్థులు ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్లో ఆందోళన చేశారు.